శివతత్వంలో ఉండే ఒక ప్రత్యేకత. అది ఆక్షేపించదలుచుకుంటే ఆక్షేపించవచ్చు. నిన్న మనం చమత్కారానికి చెప్పుకున్నాం, అమ్మవారే అంది ఆ మాట. ఉరుకోవయ అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడమని ఒక దెబ్బలో దోషేసింది ఆవిడ కోపం వస్తే. వెంటనే ఆయన చమత్కారంగా అత్తమామ లేరు నువ్వు మాట్లాడమేనా అన్నాడు. ఇక మళ్ళీ ఆ జవాబుకి తిరుగులేదు. ఇంకా వారి నింద వారికే చెల్లింది, వారికే తిప్పి కొట్టేసామంతే, అయిపోయింది అక్కడ. అంతే సరసం, అంతటితో అయిపోతుందా తగాదా? ఇంకా అయిపోవాలి. భార్యాభర్తల తగాదాల్లో మాట భేదాల్లో ముఖ్యంగా ఏముండాలి అంటే ఎక్కడిదెక్కడ మర్చిపోవాలి. మళ్ళీ కొత్త తగాదా వచ్చినప్పుడు కొత్త విషయం ప్రస్తావించాలి, కానీ మొన్న ఏమన్నాం అనకూడదు. మొన్నే అలా అయితేనే సుఖంగా ఉంటారు. కొత్తది ఎప్పుడు వచ్చినా సరే ఆ కొత్త విషయం గురించే మీరు మొదటి నుంచి ఇంతే అనడం, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతే, ఈ జన్మది పుట్టికదేమీ లేదు కదా ఇది. ఇవాళ మనకి ఏదో కాఫీ విషయంలోనో అన్నం విషయంలోనో లేకపోతే ఎక్కడికో బయలుదేరి వెళ్ళే విషయంలోనో ఆలస్యం చేసే విషయం ఏదో వచ్చింది తగదా, ఏదైనా కానీ ఏదో ఆ విషయమే అంతే. ఆ విషయం మీద వచ్చినప్పుడు ఆ విషయం అక్కడ ఆపేయాలి దాన్ని. అందులో ఎవరు కాస్త బాధపడ్డారో, ఆడామొగ ఎవరు బాధపడ్డారో వారు కాస్త ముభావంగా ఉంటారు, ఉండనివ్వాలి. ఒక అరగంట అలా వదిలేస్తే తర్వాత అరగంటలో దారికి వచ్చేస్తారు. అనుభవం మీద చెబుతున్నాను. అప్పుడు ఊరికే కేకలేయకూడదు, ఇంకా వదిలేయండి. కాస్త వంటింట్లో చప్పుళ్ళు అవుతాయి, అవన్నీ మన్మధుని బాణాల సవ్వడే అనుకోవాలి. ఆ మాత్రం స్వతంత్రం కూడా ఉండదా? 2 కేకలు వేసాక వాళ్ళ కోపం రాదా? మన మీద విసరకుండా అక్కడ గరిట్లు చప్పుడు చేశారు, అదృష్టవంతులం కదా. అవి విసిరితే ఏమయ్యేది? ఒకడికి పెళ్ళి అయితే ఏమయ్యా పెళ్ళి 2 ఏళ్ళు అయింది కదా, నువ్వు మీ ఆవిడ ఆనందంగా ఉంటున్నారంట. ఆనందంగా లేకపోవడం ఏమిటి? ఆవిడ కోపం వస్తే అవి ఇవి విసురుతుంది, తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలపోతే నేను ఆనందిస్తాను, మొత్తం మీద ఆనందంగానే ఉన్నాం అన్నట్టు. ఇదే ఆనందం. అంతే, వాడి ఆనందం వాడిది. తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, రా గన్ షాట్ అంటుంది ఆవిడ, తగలపోతే షాట్ మిస్ అంటట్టు. ఇదే ఆనందం. మరి ఆనందం అంటే ఆనందం, వాళ్ళు బాగానే ఉన్నారు. అంచేదా అవి కలకాలం కాపురం చేసేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు అటువంటివి పట్టించుకోకూడదని వస్తుంది. ఓ మాట అన్నాక రాదా అనుకుంటే ఎలా ఉంటాడు? వాడికి ఏదో చికాకు వచ్చింది, కేకలేసాడు. ఆ సమయంలో వేయనియడమే మంచిదండి. చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అర్థం కాదు, వేయనివ్వాలి. వేస్తే అది చల్లారిపోతుందమ్మా. కేకలు వేసే అవకాశం మగవాడికి కానీ, లేకపోతే మూతి ముడుచుకునే అవకాశమో కేకలు వేసే అవకాశమో ఆడవాళ్ళకి కానీ, లేకపోతే బీపీ వచ్చి గుండె పగలడం ఖాయం. అవకాశం ఇవ్వాలి. ఏదో అంటాడు అన్నయ్య కాసేపు, ఆ కాసేపు లోపల పోతే అయిపోయాయి. తర్వాత అన్న తర్వాత వాళ్ళ బాధలో కాసేపు 1 గంట 2 గంటలో మాట్లాడరు, అంతే. మన పుస్తకం మనం చదువుకోవడమే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తే. అటువంటి చదివితే వాళ్ళకి భయం వేస్తుంది, వెంటనే ఎక్కడికో పోతాడేమో ఈయన. అప్పుడు మళ్ళీ హరవిలాసాలు అవి చదవకూడదు, గట్టిగా దక్షిణామూర్తి స్తోత్రం చదివేయాలి. లేకపోతే కాతేకాంత్రాకస్యే ముఖస్థే పుత్రః సంసారోయమతీవ విచిత్రః భజ గోవిందం చదివేయాలి. వెంటనే అనుమానం వచ్చి దగ్గరికి వస్తారు, కాఫీ ఇస్తారు. వీడు ఎక్కడికి పోతాడేమో, మొత్తానికి ఆధారం చచ్చిపోతాం అన్యాయంగాను, వీడికి ఏదో పుట్టింది బుద్ధి. అయితే దానికి అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అనుభవం గడుస్తున్న కొద్దీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అక్కడికి తెలియచేయాలి దాన్ని. అందుకే పార్వతీ పరమేశ్వరుల వివాహమే ఇప్పటికీ ఆదర్శం.